హాయ్ ఫ్రెండ్స్, రామం రాఘవం మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసాను. మూవీ విషయానికి వస్తే మూవీ అయితే పర్లేదు భయ. కమెడియన్ ధనరాజ్ అండ్ యాక్టర్ సముద్రం కని వీళ్ళిద్దరూ కలిసి ఈ రామం రాఘవం మూవీ అయితే తీశారు భయ. ఈ మూవీ చూసాక నాకైతే ఒకటే అనిపించింది భయ, ఈ మూవీకి టైటిల్ రామం రాఘవం కాకుండా కొడుకు ప్రేమతో పెట్టాల్సింది భయ. ఎందుకంటే అలా ఉంటుంది అనమాట ఎమోషన్. మన ఎన్టీఆర్ సుకుమార్ గారు నాన్నక ప్రేమతో సినిమా అయితే తీశారు కదా, ఆ మూవీలో నాన్న మీద ఎంత ఎమోషన్ అయితే ఉంటుందో ఈ రామం రాఘవం మూవీలో కూడా అదే ఎమోషన్ అయితే ఉంటుంది భయ. కొడుకు అంటే తండ్రికి పిచ్చి భయ. ఈ మూవీలో కమెంట్ ద స్టోరీ విషయానికి వస్తే రామంకి ఒక కొడుకు అయితే పుడతాడు భయ. ఆ కొడుక్కి రాఘవ అని పేరైతే పెడతాడు. బట్ రాఘవ పెద్దయ్యాక ఒక పోరంబోకుల మనవడైతే తయారైతే అవుతాడు భయ. అయితే మన రాఘవంకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేది ఈ మూవీ స్టోరీ లైన్ భయ. రామంకి అయితే వాళ్ళ కొడుకు రాఘవ ప్రయోజకుడు అవ్వాలి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి జాబ్ కొట్టాలి, అందరిలో మంచిగా ఉండాలి అనుకుంటాడు భయ. బట్ రాఘవ వాళ్ళ నాన్న రామం ఆలోచనలకి రివర్స్ లో ఉంటాడు భయ. రాఘవకి ఎప్పుడు కూడా మైండ్ అయితే నెగిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా ఎప్పుడు ఆలోచిస్తుంటాడు భయ. సపోజ్ ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకో, వెళ్ళక ముందే ఈ జాబ్ మనకేం వస్తుంది లేరా అనే నెగిటివ్ మైండ్ సెట్ తో ఎప్పుడు ఉంటాడు భయ. మొత్తానికి రాఘవ అయితే తన జీవితాన్ని తన చేతిలారా నాశనం చేసుకుంటాడు భయ. ఒక పోరంబోకు ఎదవలా మారిపోతాడు. మెయిన్లీ ఈ మూవీలో నాకైతే బాగా నచ్చింది ఏంటంటే డైలాగ్స్ భయ. డైలాగ్స్ అయితే ఫుల్ ఎమోషనల్ గా ఉంటాయి. ట్రైలర్ లో 2 డైలాగ్స్ అయితే పెట్టారు భయ. ఒకటి ఏంటంటే రామం తన వైఫ్ తో ఈ డైలాగ్ అయితే చెప్తాడు భయ, నేను వాడికి ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు అయితే వాడే సంపాదించుకోవాలి అని చెప్తాడు భయ. ఇది ఒక డైలాగ్ అయితే ఫుల్ ఎమోషనల్ అయితే ఉంటుంది. దీనితో పాటు మూవీలో ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది భయ. రాఘవ అయితే తన తండ్రితో చెప్తాడు, అదే మన రామంతో చెప్తాడు రాఘవ. ఆ డైలాగ్ ఏంటంటే నీలాంటి తండ్రి ఎవరికి ఉండరు, నాలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదని ఒక డైలాగ్ అయితే పడుతుంది భయ. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. ఈ 2 డైలాగ్స్ కూడా ట్రైలర్ లోనే ఉంటాయి భయ. మళ్ళీ నేనేదో మూవీలో డైలాగ్స్ అయితే చెప్పేశానని మీరైతే అంటారు. ఈ 2 డైలాగ్స్ కూడా ట్రైలర్ లోనే ఉంటాయి భయ. మీరు రామం రాఘవం ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూడండి. ఈ 2 డైలాగ్స్ కూడా ట్రైలర్ లోనే ఉంటాయి. ఎమోషనల్ డైలాగ్స్ అయితే మూవీలో చాలానే ఉంటాయి భయ. ట్రైలర్ లో మనకి జస్ట్ 2 డైలాగ్స్ పెట్టారు, కానీ ఇలాంటి డైలాగ్స్ అయితే మూవీలో చాలానే ఉంటాయి భయ. ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ సెట్ అయితే అయ్యింది. ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఒక తండ్రి కొడుకులో ఒక ఎమోషనల్ కథ భయ. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. మెయిన్లీ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకోవాలి భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది భయ. ఈ మూవీలో ఎమోషనల్ డైలాగ్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయితే అయ్యింది భయ. ఆ డైలాగ్స్ కి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి చాలా బాగా సెట్ అయితే అయ్యింది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకైతే అంతగా నచ్చలేదు భయ. ఒక సాంగ్ అయితే ఏదో నచ్చింది, కానీ మిగతా సాంగ్స్ అయితే మాత్రం నాకైతే మాత్రం అంతగా ఎక్కలేదు భయ. అంతగా పర్ఫెక్ట్ గా సింగ్ అయితే అవ్వలేదు. ఆ సాంగ్స్ కి ఈ మూవీ రన్ అవుతుంది, దీనికి అసలు సింకే లేదు భయ. సాంగ్ ఎందుకు ప్లే అవుతుందో మనకే అర్థం కాదు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే సోసోగా అలా వెళ్ళిపోతుంది భయ. ఒక 20 మినిట్స్ అయితే బాగా బోర్ కొడుతుంది, ఎందుకంటే కథలోకి తీసుకువెళ్ళడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది భయ. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చిన్న చిన్న లవ్ సీన్స్ తో కొద్దిగా కామెడీ సీన్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తూ ఇంటర్వెల్ కి అయితే వచ్చేస్తుంది భయ. ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ తో ఎండ్ అయితే చేస్తారు భయ మూవీ ఫస్ట్ హాఫ్. ఇంకా రిమైనింగ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కూడా పర్లేదు భయ. కాకపోతే ఏంటంటే మనకి స్టోరీ ఏం జరుగుతుందో ముందే మనకి తెలిసిపోతుంది భయ. ఒక ఎక్స్పెక్టెడ్ స్టోరీ అనమాట. మెయిన్లీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది భయ. మిగతా రిమైనింగ్ స్టోరీ అయితే అంతగా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఈ మూవీ కథ అయితే రొటీన్ గా ఉంటది భయ. ప్రతి మూవీలో మనం చూసిన కథనే ఈ మూవీలో అయితే పెట్టారు భయ. ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ కదా. మూవీలో ఒక 2-3 సీన్స్ అయితే ఉంటాయి భయ. ఆ సీన్స్ కి అయితే మీరు పక్కా కనెక్ట్ అయితే అవుతారు, ఎందుకంటే అవి ఫుల్ గా ఎమోషనల్ సీన్స్ భయ. తండ్రి కొడుకులు ఒక ఎమోషనల్ కథ భయ. ఇదైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ కథకి అయితే కనెక్ట్ అయితే అవుతారు. మెయిన్లీ మూవీకి మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ అయితే రొటీన్ గా ఉంటుంది భయ. తండ్రి కొడుకుల ఎమోషన్ ప్రతి మూవీలో ఎలా అయితే ఉంటుందో ఈ మూవీలో కూడా అలానే పెట్టేశారు భయ. కొద్దిగా డిఫరెన్స్ గా ట్రై చేస్తే బాగుండేది. ఇంకొకటి ఏంటంటే మూవీలో కొన్ని సస్పెన్స్ సీన్స్ అయితే ఉంటాయి భయ. అవి ఎలా ఉంటాయంటే మనకి ముందే తెలిసిపోతుంది భయ. ఇది జరగవచ్చులే అనుకుంటాం మనము మూవీ చూస్తుంటే. అలా తెలిసిపోతే ఇంకేముందో భయ. ఒక 2-3 సీన్స్ లో మంచి సస్పెన్స్ అయితే క్రియేట్ అయితే చేశారు, కానీ మనకి అది నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ముందే గెస్ చేసేవచ్చు భయ. ఒక ప్రెడిక్టబుల్ స్టోరీ ఇదైతే మాత్రం. నేనైతే మాత్రం ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే గుర్తొచ్చింది భయ నాకైతే మాత్రం. అది ఏంటంటే రఘువర్ణం బీటెక్ మూవీ అయితే ఉంది కదా భయ, అదే మూవీ అయితే నాకైతే గుర్తొచ్చింది ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు. ఈ ట్రైలర్ చూసాక నాకైతే ఒకటే అనిపించింది భయ, ఈ మూవీకి అయితే కన్ఫర్మ్ వెళ్ళాలి. ఈ ట్రైలర్ అయితే నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేనైతే ట్రైలర్ కి బాగా కనెక్ట్ అయితే అయ్యాను భయ. ట్రైలర్ బాగుంది కాబట్టి మూవీలో కథ అయితే చాలా బాగుంటుంది. ఒక ఎమోషనల్ గా ట్రైలర్ అయితే కట్ చేశారు. ట్రైలర్ లో ఎలాంటి ఎమోషన్ అయితే ఉందో మూవీలో అయితే దానికి డబుల్ అయితే ఎమోషన్ అయితే ఉంటుంది, కానీ మూవీలో కథ అయితే లేదు భయ. స్టోరీ అయితే ఏం లేదనమాట, నార్మల్ గా ఉంటుంది. ఒక రొటీన్ స్టోరీ భయ ఒక ముక్కలో చెప్పాలంటే. సో ఫైనల్ గా మనం పెట్టిన డబ్బులకి ఈ మూవీ న్యాయం చేస్తుందా లేదంటే పర్లేదు భయ, ఒక మాదిరిగా ఉంటుంది. మూవీని అయితే 1 టైం అయితే చూడొచ్చు భయ. సో ఫైనల్ గా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 2.5 అయితే ఇస్తున్నాను భయ. నాకైతే మూవీ అయితే నచ్చలేదు భయ. నేనైతే డిసప్పాయింట్ అయితే అయిపోయాను. మీరైతే మూవీకి అయితే వెళ్ళండి భయ, మీకైతే నచ్చొచ్చు. నాకైతే నచ్చలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఒక యావరేజ్ మూవీ భయ. సో ఈ రామం రాఘవం మూవీకి సంబంధించిన రివ్యూ అయితే ఇదే భయ. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ.